హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సో మొదటగా మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇవాళ 24th, మనకి 26th అంటే ట్యూస్డే, రిపబ్లిక్ డే కారణంగా ఆ రోజు మనకి మార్కెట్ హాలిడేలో ఉంటుంది. కమింగ్ డేస్లో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డైనమిక్స్ని మనం గమనిస్తే ప్రీవియస్ డేస్ నుంచి మీరు ఒక్క సెక్టార్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్లో ఉన్న రిజల్ట్స్ని గమనించండి. ఎస్టిమేట్స్ కంటే కూడా బెటర్గా రిజల్ట్స్ వస్తున్నాయి. మీన్స్ మార్కెట్ ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే కంపెనీస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిందో ఈ Q3 నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గా ఉన్నాయి. బట్ స్టిల్ మార్కెట్ కరెక్ట్ అవుతుంది బికాస్ వీళ్ళు ఇలా రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్కి సంబంధించిన స్టాక్ చాలా ఎక్కువ శాతం ఆల్రెడీ ర్యాలీ అయ్యాయి. కాబట్టి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత, ఈవెన్ గుడ్ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత వేటిల్లో అయితే ఎక్కువ ర్యాలీ కనిపించలేదు, వాటిల్లో ఎక్కువ మూవ్ కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఎక్కువ ర్యాలీ అయిన కంపెనీస్లో అయితే మనకి ప్రాఫిట్ బుకింగే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ 375 కంపెనీస్ దగ్గరగా రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నాయి. అందులో ఇంపార్టెంట్ కంపెనీస్ మాట్లాడితే కోటక్ మహీంద్రా బ్యాంక్, లార్సన్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, HUL, లూపిన్, మారుతి సుజుకి, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసి, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టెక్ మహేంద్ర, వేదాంత, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్. జనవరి 22 కంటే ముందు నుంచి మీరు డేటాను గమనిస్తూ వస్తే FIDA డేటాని, FIs కాన్స్టెంట్గా బై సైడే ఉంటూ వచ్చారు. కాకపోతే లాస్ట్ ఫ్రైడే 22 జనవరి వాళ్ళు సెల్ సైడ్ 635 crores దగ్గరగా వాళ్ళు మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఫిబ్రవరి 1వ తేదీన మనకి బడ్జెట్ కూడా ఉండబోతుంది. సో బడ్జెట్ రోజు మాత్రమే కాదు, బడ్జెట్కి 1 వీక్ ముందు నుంచి కూడా మనకి మార్కెట్లో వోల్టాలిటీ మెయింటైన్ అవుతుందన్నమాట. సో మీరు గమనిస్తే US ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు కాదు మనకి ఎక్కువ మూవ్ కనిపించింది, ఎలక్షన్స్ రిజల్ట్స్ రాక 2 weeks ముందు నుంచి వన్ సైడ్ డైరెక్షన్ మనకి మెయింటైన్ అయింది. సో ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరగబోతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్తో ముందు రోజు నుంచి మార్కెట్లో వోల్టాలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ మండే ఓపెనింగ్ గురించి మాట్లాడితే మోస్ట్లీ పాజిటివ్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఈవెన్ SGX నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ అప్లో అయితే SGX నిఫ్టీ కనిపిస్తుంది. అన్లెస్ ఏదైనా సడన్ నెగిటివ్ న్యూస్ వస్తే తప్పితే ఓపెనింగ్ మనకి పాజిటివ్లోనే ఉంటుంది. ప్రాబ్లం అంతా కూడా అక్కడి నుంచి మార్కెట్ ఎంతవరకు టాప్ సైడ్కి వెళ్తుంది, 14,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది. జనవరి నెలలో FI డేటా మాట్లాడుకుంటే జనవరి ఇప్పటి వరకు, సో రీసెంట్ ఫ్రైడే వరకు FIs 21,000 crores దగ్గరగా వాళ్ళు మార్కెట్లో బై చేయడం జరిగింది. అండ్ DIS ఎప్పటి నుంచో సెల్లింగ్లోనే ఉన్నారు. ఈ జనవరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 15,700 crores దగ్గరగా మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ స్టవ్ క్రాఫ్ట్ IPO గురించి మాట్లాడుకోవాలి. సో IPO మనకి జనవరి 25th ఓపెన్ అవబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ IPOలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఐ సజెస్ట్ ఈ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. దీంట్లో స్పెషల్లీ నెగిటివ్ పాయింట్స్ని కొంత ఫోకస్డ్గా ఉంచడానికి ప్రయత్నించండి. వీడియో ఒక లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో మొదటి కామెంట్గా పిన్ చేస్తున్నాను. సో రేపటి నుంచి అయితే ఈ IPO ఓపెన్ అవబోతుంది. అలాగే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ IPO జనవరి 25th అంటే రేపు అయితే క్లోజ్ అవబోతుంది. అండ్ ప్రెసెంట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ IPO ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 30% దగ్గరగా రన్ అవుతుంది. ఇండిగో పెయింట్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం నియర్ టు 60% దగ్గరగా రన్ అవుతుంది. అండ్ ఫైనలీ IRFC IPO ఒక గ్రే మార్కెట్ ప్రీమియం లెస్ దాన్ 5%గా రన్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ బైబ్యాక్స్ అయితే ఈ జనవరిలో ప్రకటించబోతున్నాయి. అందులో ఒక కంపెనీ అతుల్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు 29th జనవరిన ఎంత ప్రైస్లో బైబ్యాక్ని ఇవ్వబోతున్నారు అనేది అనౌన్స్ చేస్తారు. అండ్ డీటెయిల్స్ కూడా అప్పుడు వస్తాయంటున్నారు కంప్లీట్ బైబ్యాక్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ నాల్కో వాళ్ళు కూడా, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, వీళ్ళు కూడా 27th జనవరిన బైబ్యాక్ రిలేటెడ్గా అయితే అప్డేట్ ఇస్తారంటున్నారు. సో 2016లో నాల్కో దగ్గర నుంచి 2,835 crore విలువ చేసే బైబ్యాక్ వచ్చింది. 2016 తర్వాత 2018లో అగైన్ 500 crore బైబ్యాక్ అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు 2021లో నియర్లీ 250 crore బైబ్యాక్ అయితే వీళ్ళ దగ్గర నుంచి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఈ స్టాక్లో ఆల్రెడీ ఇన్వెస్టర్గా ఉన్నట్లయితే మీరు ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా స్టాక్స్ని మీ డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తే వీళ్ళ కంపెనీ బిజినెస్లో నుంచి లైఫ్ సైన్స్ ఇంగ్రీడియంట్స్ బిజినెస్ని వేరొక కంపెనీగా డీమర్జ్ చేసి దానికి సంబంధించిన స్టాక్స్ని స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చి లిస్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇది మీరు హోల్డ్ చేస్తుంటే, రికార్డ్ డేట్ పాయింట్ ఆఫ్ టైంకి హోల్డ్ చేస్తుంటే కొత్తగా లిస్ట్ అవుతున్న కంపెనీకి సంబంధించి ఒక్క షేర్ అయితే అలాట్ చేస్తారంటున్నారు. సో 1:1 అలాట్మెంట్ ఉంటుందంటున్నారు. సో ఇలా కంపెనీకి సంబంధించిన బిజినెస్ డీమర్జ్ అవుతుంది కాబట్టి కంపెనీ యొక్క వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి అది షేర్ ప్రైస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎక్స్ డేట్ రోజు ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అవుతుంది. బట్ కమింగ్ డేస్లో అలా కొత్తగా మీకు ఒక షేర్ అలాట్ చేస్తారంటున్నారు కదా, దాంతో మీకు పోర్ట్ఫోలియోలో కనిపిస్తున్న లాస్ రిలేటెడ్గా కొంత వాల్యూ అయితే యాడ్ అవుతుంది. ఇలా చేయడం అనేది పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివే. సో ఇది ఇప్పుడు అనౌన్స్ చేసింది కాదు, ప్రీవియస్గానే వీళ్ళు అనౌన్స్ చేశారు ఇలా డీమర్జ్ చేయాలనుకుంటున్నామని. దాని రిలేటెడ్గా NCLT అప్రూవల్ కోసం అయితే వెయిట్ చేశారు. నెక్స్ట్ S బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. S బ్యాంక్ రిజల్ట్స్ రిలేటెడ్గా ఆల్రెడీ మనం ఫ్రైడే చేసిన వీడియోలో మాట్లాడుకున్నాం. ఎంటైర్ నెంబర్స్లో ఏ ఇష్యూ కూడా లేదు. ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ని వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ప్రావిజన్స్ మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 85% దగ్గరగా ఎక్కువే. సో అదొక్కటే కన్సర్న్, నెగిటివ్ కన్సర్న్. బట్ అది ఓవరాల్ రిజల్ట్స్తో కంబైన్ చేస్తే రిజల్ట్స్ మనకి పాజిటివ్గానే ఉన్నాయి. బట్ ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ అండ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ థింక్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, వీళ్ళు 10,000 crores ఫండ్ రైజింగ్ అయితే చేయబోతున్నారు. సో ఫండ్ రైజింగ్ అనేది వీళ్ళకే మంచిది కదా. అంటే ప్రీవియస్గా వీళ్ళు 15,000 crore FPO ద్వారా తీసుకోవాలని 12 to 13 రూపీస్ ప్రైస్ బ్యాండ్ పెట్టారు. ఆ పాయింట్లో స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉండేది.
సో ఎప్పుడైతే వీళ్ళు ఇలా 12 to 13 రూపీస్ పెట్టారో లో లెవెల్స్ కి నియర్లీ 12 రూపీస్ కంటే బిలో ఫాలో అవడం జరిగింది అనమాట. ఇప్పుడు వీళ్ళు రేస్ చేయాలనుకుంటున్న 10,000 crores ఈక్విటీ ద్వారా రేస్ చేయడానికి ప్రయత్నిస్తే అగైన్ ఒక FPOని తీసుకొస్తే ఏ ప్రైస్ బ్యాండ్ పెట్టబోతున్నారు అనేది అయితే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఉండబోతుంది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళకి NTPC దగ్గర నుంచి 1200 crore దగ్గరగా ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఇది సోలార్ ప్రాజెక్ట్. ఇది 320 మెగావాట్స్ పవర్ అయితే కమింగ్ డేస్ లో జనరేట్ చేయబోతుందని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూస్ 18% అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 138% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ క్యాష్ ఫ్లోని గమనించండి. ప్రీవియస్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసిన చాలా స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్. మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే నియర్లీ 2700 crore దగ్గరగా వాళ్ళ అప్పును తగ్గించుకునే ప్రయత్నం చేశారనమాట. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. బట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళు 7424 crore అంతకుముందు వీళ్ళ అప్పును తగ్గించుకునే ప్రయత్నం చేశారు. సో కాన్స్టెంట్ గా వీళ్ళ అప్పును తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండేసరికి ఇంట్రెస్ట్ వీళ్ళు పే చేయాల్సిన వడ్డీ తగ్గిపోతుంది. దీంతో వీళ్ళ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. దీంతో ఎంటైర్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. సో వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే వీళ్ళ పెట్రోకెమికల్, ఆయిల్ రిఫైనింగ్, జియో రిలేటెడ్ గా నెంబర్స్ ఉంటాయి, రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా నెంబర్స్ ఉంటాయి. సో ఏ సెగ్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, సో వీటి రిలేటెడ్ గా బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. వీళ్ళకి సంబంధించిన పెట్రోకెమికల్ అలాగే ఆయిల్ రిఫైనింగ్ ఈ రెండింటిని కూడా కంబైన్ చేసి ఇక నుంచి O2C పోర్ట్ఫోలియో మీన్స్ O2C బిజినెస్ రిలేటెడ్ గానే వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేస్తారంటున్నారు. మీన్స్ ఇంకా నుంచి పెట్రోకెమికల్ బిజినెస్ నెంబర్స్ అని అలాగే ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్ నెంబర్స్ అని ఇలా విడివిడిగా రావంటున్నారు. డైరెక్ట్ O2C పోర్ట్ఫోలియో అంటున్నారు ఫ్రెండ్స్. అందుకే ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో వీళ్ళు ఎలాంటి బిజినెస్ చేస్తారు అండ్ ఎవరెవరికి వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారన్న డేటాను అయితే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్లైడ్స్ లో నుంచి ఒక స్లైడ్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వీళ్ళ ఎంటర్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీళ్ళ రెవెన్యూస్ 19.9% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ అయినా ప్రాఫిట్స్ లో 25.8% మనకి పాజిటివ్ గ్రోత్ కనిపించడం జరిగింది. అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసిన రెవెన్యూస్ లో మీకు డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రాఫిట్ ఐ థింక్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12.5% దగ్గరగా గ్రో అవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళకి సంబంధించిన మార్జిన్స్ ప్రీవియస్ టైం తో పోలిస్తే వీళ్ళకి మంచి మార్జిన్స్ మెయింటైన్ అవుతుండేసరికి రెవెన్యూస్ లో ఫాల్ కనిపించిన ఓవరాల్ ప్రాఫిటబిలిటీ నెంబర్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ సెగ్మెంట్స్ లో ఇంపార్టెంట్ సెగ్మెంట్ మనకి జియో, బికాస్ ప్రీవియస్ గా కూడా జియో రిలేటెడ్ గా ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ టెలికామ్ రిలేటెడ్ గా ఆర్పులో మనకి ఎలాంటి గ్రోత్ ఉంటుందని. సో ఓవరాల్ ఈ జియో నెంబర్స్ మాట్లాడుకుంటే రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 5.3% దగ్గరగా గ్రో అయితే ప్రాఫిట్స్ 15.5% దగ్గరగా గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళు టెలికామ్ నెంబర్స్ మాట్లాడుకుంటే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి 41 crore సబ్స్క్రైబర్స్ ఉన్నారంటున్నారు. అది ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే 52 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ అయినట్టు. అంతకు ముందు క్వార్టర్ లో సబ్స్క్రైబర్స్ ఒక యాక్సలరేషన్ తో కంపేర్ చేస్తే గ్రోత్ రేట్ మనకు కొంత ఫ్లాటిష్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళ ఆర్పు గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ క్వార్టర్ లో వాళ్ళ ఆర్పుని 145 గా మెన్షన్ చేస్తే ఇప్పుడు 151 అంటున్నారు. అండ్ వీళ్ళు జియో రిలేటెడ్ గా ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అండ్ ఆఫర్ చేస్తున్న ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కూడా టాప్ లైన్ లో 7.9% గ్రోత్ కనిపిస్తే బాటమ్ లైన్ లో ప్రాఫిట్ లో 88.1% దగ్గరగా గ్రోత్ కనిపించడం జరిగింది. అండ్ వీళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్న మార్జిన్స్ ఆల్ టైమ్ హై అనమాట. రెవెన్యూస్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే కొంత బిలోనే వచ్చిన ఆల్ టైమ్ హై మార్జిన్స్ ని వీళ్ళు పొందగలిగేసరికి ప్రాఫిటబిలిటీ నెంబర్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్ రిజల్ట్స్ కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,240 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 14,520 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 30,750 అండ్ రెసిస్టెన్స్ 31,630. నెక్స్ట్ వీక్ లో నిఫ్టీ ఏ రేంజ్ లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని 4th February వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్న డేటాను చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం చూస్తే కాల్ సైడ్ మీకు హై ఓపెన్ ఇంట్రెస్ట్ 15,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో ఇంకెక్కడ కూడా అలాంటి ఓఐ డేటా మీకు బిల్డ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా 14,800 దగ్గర బిల్డ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తే 14,800 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుందని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 14,000 దగ్గర మాత్రమే ఇంట్రాడేలో అలాగే ఓవరాల్గా ఓఐ డేటా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో 14,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉంటుందని పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో సేమ్ డేటాను మీరు జనవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో కూడా గమనించవచ్చు. సో ఈవెన్ మార్కెట్ ఇలా ఫాల్ అయినా సరే 14,500 14,600 అక్కడ ఎక్కువ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. మీన్స్ ఇంకా కాల్ రైటర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అగైన్ 14,500 రావడానికి పాసిబిలిటీ ఉంటుందని 14,800 లెవెల్ దగ్గర. సో ఇప్పటి వరకు మార్కెట్ క్లోజ్ అవ్వని లెవెల్ దగ్గర అయితే ఎక్కువగా రైట్ చేస్తున్నారు. సో 14,500 ని మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్ళి సస్టైన్ అయితేనే ఫర్దర్గా 14,800 వరకు ర్యాలీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఇమీడియట్గా మనం 14,500ని ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. బట్ నెక్స్ట్ వీక్ రేంజ్ మనకి 14,000 to 14,800 లాగా కనిపిస్తుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.